హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష శామ్ ఛానల్. నేనైతే 7 వారాల వ్రతం చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామిది. ఇది లాస్ట్ వీక్. ఒక వీక్ ఎక్స్ట్రా చేయాలి కదా, 8th వీక్ అండి. ఇది 8th వీక్ అయితే మేము ఉద్యాపన పెట్టుకున్నాము. అది ఎలా చేయాలి, మేము ఎలా చేసామో ఒకసారి మీకు చూపిస్తాను. మేము ఒక 5 మెంబర్స్ కలిపి కృష్ణుని గుడిలో చేసుకున్నాము. అక్కడ పురోహితుడు అయితే మాకు ఇలా కలశం పెట్టుకొని ఈ 7 వారాల వ్రతాన్ని అయితే చేశాడండి. ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసి 7 దీపాలు పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఒక దీపంలో 7 ఒత్తులు వేసి పెడతాము. ఈ లాస్ట్ వీక్ వచ్చేసి 7 దీపాలు పెట్టుకోవాలి. ఒక్కొక్క దీపంలో కూడా 7 ఒత్తులు వేయాలి. అలాగే ఈరోజు నవగ్రహ పూజ, అలాగే లక్ష్మీ కుబేర పూజ కూడా చేశారు. ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే భోజనాలు ఒక 40 మెంబర్స్ కన్నా పెట్టిద్దామనేసి క్యాటరింగ్ ఇచ్చామండి. ఇవైతే ఇలా పాయసము, అన్నం, పప్పు, రసం, పెరుగు, అలాగే చిత్రాన్నం, పికిల్ ఇవన్నీ కూడా మేమైతే ఆర్డర్ ఇచ్చామండి. ఓకే, ఇంకా పూజ అయిన తర్వాత ఆ రోజైతే ఇంకా అందరికీ భోజనాలు పెట్టించేసిన తర్వాత మేము కూడా తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అలాగే లాస్ట్ వీక్ కాబట్టి పూజారికి ఈరోజు స్వయం పాకం అనేది ఇవ్వాలి. స్వయం పాకం అంటే మనం చేసిన ఫుడ్ ఆయన తినరు కాబట్టి వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి వంటకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక రోజుకి సరిపడా ఇవ్వాలి. అలా అయితే ఇచ్చాము. ఒక సేరుంపావు బియ్యము, అలాగే కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, బెల్లం, పసుపు, నూనె, కారం, నెయ్యి, ఉప్పు, ఇంకా సాంబార్ చేసుకోవడానికి సాంబార్ పౌడర్, అలాగే ఉప్మా రవ్వ, ఇంకా ఒక గుమ్మడికాయ, అలాగే పోపు దినుసులు కూడా ఇచ్చాను. వెల్లుల్లి ఒకటే ఇవ్వలేదు, ఆనియన్ వెల్లుల్లి ఇవ్వలేదండి. బ్రాహ్మణ్స్ చాలామంది ఉల్లి వెల్లుల్లి తినరు, అందుకనేసి ఇవ్వలేదు. అలాగే వెజిటబుల్స్, వీటితో పాటు వెజిటబుల్స్ కూడా ఇవ్వాలి. వెజిటబుల్స్ వచ్చేసి ఆకుకూరలు, అలాగే పచ్చిమిర్చి, టమాటో, ఇలా మన ఇష్టం ఏవైనా వెజిటబుల్స్ అయితే ఇవ్వాలి. నేనైతే పచ్చిమిర్చి, టమాటో, ఇంకా బెండకాయ, వంకాయ ఇలా కొన్ని అయితే ఇచ్చాను. అలాగే ఆకుకూరలు ఇచ్చానండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సమీక్ష శామ్ ఛానల్.